హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మమ్మీ ఒక నిమిషం ఆపొచ్చు కదరా. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. ఈరోజు క్రిస్మస్ పార్టీ అన్నమాట. సో క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో మా టీంలోని, సో వాళ్ళందరూ కలిపి లంచ్ పార్టీ అయితే అరేంజ్ చేస్తున్నారు. మంచిగా ట్రెడిషనల్ వేర్లో అయితే రమ్మన్నారు. రెడీ అవ్వాలి, టైం అయిపోతుంది. మమ్మీ వచ్చేసి ఈరోజు ఎవరికి ఇష్టం లేనిది ఉప్మా ప్రిపేర్ చేశారు. ఫస్ట్ రెడీ అయిపోయి అప్పుడు అదైతే తినేద్దాం. కొంచెం మాయిశ్చరైజర్ ఇంకా లిప్స్టిక్ అయితే పెట్టేసుకున్నాను. రెడ్ వన్, కొంచెం ఆరెంజ్ కలర్ డ్రెస్ కాబట్టి కొంచెం మంచిగా ఫెస్టివ్ వైబ్స్ రావాలి అని. అండ్ కమింగ్ టు ద బ్యాంగిల్స్, నేను నైట్ ఆల్రెడీ ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నాను ఆరెంజ్ కలర్. ఇంకా ఈ రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయని చెప్పేసి స్టిక్కర్ ఎందుకు అంటే నోస్ రింగ్ కింద నేను పెట్టుకుంటా కాబట్టి ఇప్పుడైతే వేసేసుకుందాం ఫాస్ట్గా. టైం అయిపోతుంది. నేను ఇంకా కబుర్లాడుతూ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఇలా రెడీ అయిపోయాను. ఏమైనా చిన్న చిన్న సెట్టింగ్స్ ఉంటే అవన్నీ ఆఫీస్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. రీచ్ అయిపోయాను ఆఫీస్కి. ఇప్పుడైతే లిఫ్ట్లో ఉన్నాను. మాది 8th ఫ్లోర్ అనమాట. అక్కడికైతే వెళ్ళిపోతున్నా. లిప్స్టిక్ సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇంకేదైనా కలర్ మార్చాలి. తీసుకొని వచ్చాను. ఈరోజు బ్యాగ్ అయితే ఏం తెలియదు కాబట్టి ఈ పర్స్ అయితే తీసుకొని వచ్చా, క్లచ్. ఇంకా మా ఫ్రెండ్స్ ఎలా రెడీ అయ్యారో కూడా చూపిస్తాను. ఇప్పుడు వాటికి రెడీ అవుతూ ఉంటారు వాష్రూమ్లోని. చాలా రోజ్లిన్, మొన్న చూపించావు కదా లిప్స్టిక్, ఇప్పుడు ఆ లిప్స్టిక్ రావట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు. బాగున్నా. పెళ్లి సంబంధాలు ఎవరైనా ఉంటే అందరూ శారీస్ కట్టుకున్నాను. నేను కూడా శారీ కట్టుకుందాం అయితే అనుకున్నాను, కానీ గుర్తులేదు కూడా కాదు. ఆ భలే ఉండేది నేనే. బాగుందియా? ఇది ఏం తెలుసా, నా 8th క్లాస్ డ్రెస్. ఇది లెహెంగా, ఇది వచ్చేసి చున్నీ అన్నమాట. నా లెహెంగా మీద చున్నీ, దాన్ని ఇలా అయితే టాప్ లాగా కుట్టించాము. ఇది వచ్చేసి స్కర్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ లో అల్లరి పిల్ల. మేము ఏమంటారు అదంతా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం. వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. క్రిస్మస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, వీఆర్ ఆల్ టుగెదర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ టుడే ఇన్ అవర్ ఆఫీస్. ఓకే, అయిపోయిందా? సభకు నమస్కారం. హలో, వెల్కమ్. తినేస్తుంది, అరిగిపోయిన తర్వాత వెల్కమ్ అని చెప్తుంది. సీక్రెట్ శాంటా కూడా ఆడుతున్నాము. నాకు ఎవరి పేరు వచ్చింది, ఏం కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోస్ లోని చెప్తా మీ అందరికి. రోజులిన్ అంతేలే, వెళ్ళిపోతాం. స్టిక్కర్ అయితే నోస్ రింగ్ లాగా పెట్టేసుకున్నాను. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. హెయిర్ లీవ్ అయితే చేసేసా. కొంచెం టైం అయ్యాక మళ్ళీ జడ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి లాగిన్ చేసి వర్క్ చేసుకోవాలి. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1:10 అవుతుంది టైమ్. అందరూ ఆల్రెడీ ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు. ఏం తెచ్చారో చూపిస్తాను. హై, చికెన్ బిర్యానీ, హలాల్ కాబట్టి. ఇందులో అయితే మీ అందరికి అప్పుడు పార్టీ ఇస్తాను, ఓకేనా? మా టీఎల్ ఫ్రెండ్స్. సార్ హాయ్ చెప్పండి. నేను ఇది స్వీట్ తినలేదు, మా సార్కి ఇచ్చాను. ఎందుకంటే మనం స్వీట్ తినకూడదు అని అనుకున్నాం కాబట్టి. ఈ పిల్ల మా క్వాలిటీ అవ్వడం ఫేటల్స్ వేస్తూ ఉంటుంది మాకు. చీర బాగా సెర్చ్ చేస్తా. అబ్బా, అడుగు అందరికి అన్ని సరిపోయా అని. అందరికి అన్ని సరిపోయినాయా? తెప్పిస్తాను మళ్ళీ. ఫ్లోర్ లో నిద్ర వచ్చేసింది అనుకో, ఈయన తిడతారు అప్పుడు. లైట్ గా తినాలా? క్వాలిటీ ఏమన్నా నిద్రలో దెబ్బతింది అనుకో, ఈ విడి తిడతావు అప్పుడు.
ఎన్నో రౌండ్ కావచ్చు, ఎన్ని రౌండ్లా? ఎంత పెట్టారు? ఎవరైనా తింటాడా? ఈయన కూడా తినలేడు, ఆయన కూడా తినలేడు. కొట్టించుకోకండి, ప్రేమతో పెట్టుకోండి. చాలా ప్రేమ ఎక్కువైపోయింది. అయిపోయింది, లంచ్ చేసేసాం. బాగుందా ఫుడ్? సరే, నేనేదో పెట్టినట్టు అడుగుతున్నానే. మనం ఇన్షాల్లా రంజాన్కి చూద్దాం. కౌశిక్ పంచి చూడండి ఫ్రెండ్స్. అందరూ కొంచెం ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నారు. అందరం తినేసాము, వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఇప్పుడు పైకి. రే, ఇందాకలే కిందని చెప్పావు, ఎంత ఎక్కువ తింటే అంత మంచిగా ఉంటుంది ఆడపిల్లలు. అంతే అమ్మమ్మ కాలు సోగి क्या फिर ऐसा है क्या हो या మమ్మీతో అయితే మాట్లాడేశాను. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాను. రావడం వెళ్ళిపోవడం ఫాస్ట్గా జరిగిపోతుంది. ఈరోజు ఆల్రెడీ బ్రేక్ ఉంటుంది కదా, అది ఎగ్జిట్ కూడా అయిపోయింది. బట్ ఏం చేస్తాం, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అనుకుని మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోవడమే. ఈరోజు అయితే నేను 6 o'clockకి వెళ్ళిపోతున్నా. అంటే రోజు నాకు 9 to 6, కానీ అప్పుడప్పుడు 7 వరకు ఉండి చేస్తాను అన్నమాట. సో ఇప్పుడైతే మాత్రం వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నా. మళ్ళీ ఇప్పుడైతే నాది ఆర్డర్ వచ్చింది మాట, కానీ ఇవన్నీ ఇప్పుడు మీకు ఓపెన్ చేయను. అన్నీ ఒకసారి వచ్చేసిన తర్వాత అప్పుడే ఓపెన్ చేసి చూపిస్తా. ఆరెంజ్, మా మమ్మీ ఆరెంజ్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం నేను రివీల్ చేయాలి. బా పుల్లగా ఉన్నాయి మమ్మీ. ఇదిగోండి, చూసి భయపడొద్దు. ఇప్పటి వరకు రీల్స్ చేసుకున్నాను నేను. మోస్ట్లీ అకౌంట్ ఉండే నాకు 2,07,000 ఫాలోవర్స్ అయితే అందులో ఉన్నారు. సజాత్ అని ఉంటుంది, ఎవరికైనా అకౌంట్ ఉంటే వెళ్ళి చెక్ చేయొచ్చు. కానీ ఈ మధ్య ఒక 6-7 months అయిపోతుంది వీడియోస్ అస్సలు అప్లోడ్ చేయలేదు. కానీ ఈరోజు అనుకున్నాను, ఈరోజు December 18th. సో ఈరోజు అయితే అనుకుంటున్నాను అనమాట, ఎలా అయినా సరే ఈరోజు నుంచి డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలని చెప్పేసి చేస్తాను. ఇంకా మొత్తం ఈ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, హెవీ ఇయర్ రింగ్స్ మార్నింగ్ నుంచి పెట్టుకుని ఉన్నాను, నొప్పి వచ్చేస్తున్నాయి. సో తీసేసి మళ్ళీ హ్యాపీగా తినేసి పడుకోవడమే. సో ఈ వ్లాగ్ అయితే ఈరోజుతో ఇక్కడే ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కీప్ సపోర్టింగ్ అండ్ లవింగ్. బాయ్ బాయ్.